తాజాగా మావోయిస్టులకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఒక పక్కన అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరు జిల్లాలో మారేడుపల్లి దగ్గర ఏకంగా హిడ్మానే లేపేశారు. హిడ్మా భార్యను లేపేశారు. 6 కీలకమైనటువంటి సభ్యుల్ని ఎన్కౌంటర్ చేసి పడేశారు. ఆ తర్వాత ఆ హిడ్మాకి సంబంధించిన దళం విజయవాడలో ఆటోనగర్ దగ్గర దొరికింది. అలాగే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ 4 చోట్ల మావోయిస్టులు తలదాచుకున్నారని తేలింది. వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుతం ఎక్కడున్నాడు? అతను ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్నట్టు తేలింది. అదే సందర్భంలో ఇప్పుడు హిడ్మా బ్యాచ్ ఎక్కడ దొరికింది, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వీళ్ళల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. అట్లాగే దేవుజీ భద్రతా విభాగం ఉంది. అంటే ఇప్పుడు నక్సలైట్లు ఏం చేస్తున్నారంటే నక్సల్స్ లీడర్లు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ, 2 అంచెల సెక్యూరిటీ, 3 అంచెల సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఒకళ్ళనో ఇద్దరిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు హిడ్మా దగ్గర ఒక్కళ్ళే దొరికారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ విజయవాడలో దొరికారు. హిడ్మా బ్యాచ్ 19 మంది దాకా హిడ్మా బ్యాచ్నే ఉన్నారు ఆ దొరికినటువంటి వాళ్ళలో. అయితే ఇప్పుడు ఇంకొకటి అర్థమవుతున్నది ఏంటంటే ఇదివరకు సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గెరిల్లా బ్యాచ్ని వెనక పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ దొరికిన వాళ్ళందరూ కూడా పెద్దగా ప్రతిఘటన లేకుండా దొరికిపోయారు. అంటే వీళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త వాళ్ళు అనమాట. అందుకనే జిల్లా ఎస్పీ చెప్పుకొచ్చారు, మా దగ్గర ఉన్న ఆయుధాలతో, మా దగ్గర ఉన్న కమాండెడ్ ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఫోర్స్తో వాళ్ళంతా ఈజీగా దొరికిపోయారు అన్నటువంటి, బట్ నిఘా పెట్టి ఉంచారు అన్నటువంటి తెలియదు. బట్ దేవుజీ కోసం గాలిస్తున్నారు ఇప్పుడు.